యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా అనే పాఠ్య భాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. 100వ కీర్తన 3వ చరణంలో భక్తుడైన దావీదు అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనలో ప్రతి ఒక్కరము దేవునిచే నిర్మించబడిన వారము. ఎక్కడ కూడా స్వనిర్మిత పురుషులు గాని స్త్రీలు గాని ఉండరు. అంతేకాదు వారికి వారు ప్రజ్ఞాశాలైన వారు, మెరుగుదిద్దుకున్నవారు లేదా తెలివిగలవారు ఎవరూ లేరు. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు తానే స్వయంగా చేశాడు. ఆయన మనలను గూర్చి ఆలోచన చేసి అనిర్వచనీయమైన తన ప్రేమను బట్టి మనలను నిర్మించాడు అనటలో ఎట్టి సందేహం లేదండి. దేవుడు నీ దేహాన్ని, మనస్సును, ప్రాణాన్ని నిర్మించాడు. నిన్ను నిర్మించడం ఇంకా మిగిలే ఉంది. అనుదినం ఆయన నిన్ను నిర్మిస్తూనే ఉన్నాడు. ఆయనకున్న ఏకైక లక్ష్యము మనం పరిపక్వత చెందడం. ఫిలిప్పీ 1:6 అంటాడు, నేను మిమ్మును జ్ఞాపకము చేసుకునేటప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడు నిన్ను మరింత ధైర్యవంతునిగా, బలవంతునిగా, పరిశుద్ధునిగా, మరింత సమాధానకరమైన వానిగా, మరింత ప్రేమగల వ్యక్తిగా, తక్కువ స్వార్థపరునిగా, బహుశా నీవు ఎల్లప్పుడూ ఎలా ఉండాలని ఆశపడ్డావో అలాంటి వ్యక్తిగా చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమపడుతూనే ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండునని 100వ కీర్తన 5వ చరణంలో గమనించగలం. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎల్లప్పుడూ అంటే గతంలో, నేడు కూడా, భవిష్యత్తులో కూడా. ఆయన అంతం వరకు నీ పట్ల నమ్మకంగా ఉంటాడు. నీకు నిత్యము నిలిచి ఉండే ప్రేమను ప్రసాదించడంతో పాటు నీ విషయమై ఎన్నడూ కూడా విసుగు చెందని దేవుడు నీకున్నాడు. నీ విశ్వాసాన్ని సేద్యపరిచినప్పుడు సంతోషంతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుదల సంభవిస్తుంది. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఇదొక మంచి కారణమని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఇటు మాటలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.